ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాలు ఎందుకు జరుపుకుంటారు? ఏ ఏ అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తారు? భాగ్యనగరంలో శక్తి కేంద్రాలుగా విలసిల్లుతున్న అమ్మవార్ల చారిత్రక ఆధ్యాత్మిక ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాము. తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని, ఇక్కడి ప్రజల ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని చాటి చెప్పే పండుగల్లో బోనాలు ఒకటి. ప్రకృతిని శక్తి స్వరూపిణిగా, జగన్మాతగా కొలవడం భారతీయ సాంప్రదాయం. ప్రకృతి శక్తుల విభిన్న కళలే గ్రామ దేవతలని దేవీ భాగవతంలో ఉంది. ప్రకృతి తల్లి లాంటిది. ఆ తల్లి ఒడిలో సేద తీరాలంటే ఆమెను పూజించాలి. అంటే ప్రకృతి సమతుల్యతను కాపాడుకోవాలి. మానవ మనుగడకు అదే శ్రీరామ రక్ష. అందుకు భిన్నంగా వ్యవహరించినప్పుడు ప్రకృతి ప్రకోపిస్తే విపత్కర పరిణామాలు ఎదుర్కొనక తప్పదు. వాటిని అధిగమించేందుకు మారుతున్న ఋతువులు, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వివిధ రూపాలు, పేర్లతో కొలువైన గ్రామ దేవతలను వేడుకుంటూ జరుపుకునే పండుగే బోనాలు. ఏటా ఆషాఢ మాసము తొలి ఆదివారం మొదలయ్యే బోనాల జాతర ఒక్కో ఆదివారం ఒక్కో ప్రాంతంలో జరుగుతుంది. ఈ సాంప్రదాయము గోల్కొండ జగదాంబ ఆలయం బోనాలతో ప్రారంభం అవుతుంది. లస్కర్ బోనాలుగా పిలిచే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయము, బల్కంపేట ఎల్లమ్మ దేవాలయం మీదుగా పాత బస్తీ లాల్ దర్వాజా బోనాలతో ముగుస్తుంది. గోల్కొండ జగదాంబ మహంకాళి చరిత్ర తెలుసుకుందాము. గోల్కొండ ఆలయము 900 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. అంటే గోల్కొండ కోట కట్టడానికన్నా ముందే ఈ ఆలయం ఉండేదన్నమాట. పూర్వము ఈ కొండపై గొల్లలు పశువులను మేపుకోవడానికి వచ్చేవారు. అమ్మవారిని వాళ్ళే కనుగొన్నారని చెప్తారు. మరో కథనం ప్రకారము కాకతీయ రాజైన ప్రతాపరుద్రుడు ఈ కొండపై మట్టి కోట కట్టించేటప్పుడు అక్కడే ఉన్న జగదాంబ అమ్మవారిని పూజించి బోనాల పండుగ చేశాడంట. ఇక ఈ ప్రాంతంలో ఎక్కువగా గొల్లవాళ్ళు ఉండడం వల్ల దీన్ని గొల్లకొండ అనేవారని, అదే క్రమంగా గోల్కొండ అయిందని చెప్తారు. అప్పటి నుంచి ఇక్కడ బోనాల ఉత్సవం నిర్వహిస్తూ ఉన్నారు. అతి పురాతనమైన ఈ ఆలయం నుంచి హైదరాబాద్ బోనాల ఉత్సవం ప్రారంభం అవుతుంది. గోల్కొండ రాజుల కాలంలో అక్కన్న మాదన్నలు కూడా ఈ ఉత్సవం జరిపినట్టు తెలుస్తుంది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి చరిత్ర తెలుసుకుందాము. ఈ ఆలయము నిర్మాణం వెనుక ఒక చిన్న కథ ఉంది. క్రీస్తు శకము 1813 సంవత్సరంలో సైన్యంలో పనిచేసే సూరిటి అప్పయ్య సికింద్రాబాద్లో ఉండేవాడు. ఆయన బదిలీపై మధ్యప్రదేశ్లోని ఉజ్జయిని ప్రాంతానికి వెళ్ళాడు. ఒకసారి అక్కడ కలరా వ్యాధి తీవ్రంగా ప్రబలి చాలామంది చనిపోసాగారు. అప్పుడు అప్పయ్య మహంకాళి ఆలయానికి వెళ్ళి ఆ తల్లితో కలరా తగ్గిస్తే తన సొంత ఊరిలో అమ్మవారి ఆలయం నిర్మిస్తానని మొక్కుకున్నారు. కొన్నాళ్లకు కలరా తగ్గింది. 2 సంవత్సరాల తర్వాత స్వస్థలానికి వచ్చిన అప్పయ్య దారుతో అమ్మవారి విగ్రహాన్ని చేయించి ఒక వేప చెట్టు కింద ఉంచి పూజించసాగారు. తర్వాత చిన్న ఆలయం కట్టించారు. తర్వాతి కాలంలో ఆలయం విస్తీర్ణం చేపట్టగా తూర్పు వైపు ఉన్న బావిలో మాణిక్యాంబ విగ్రహం దొరికిందంట. ఆ విగ్రహాన్ని అమ్మవారి విగ్రహం పక్కనే ప్రతిష్ఠించారు అప్పయ్య గారు. 1864లో అప్పయ్య సారథ్యంలో అప్పటి వరకు ఉన్న విగ్రహాల స్థానంలో ప్రస్తుతం పూజలు అందుకుంటున్న మూర్తులను ప్రతిష్ఠించారు. ఇక్కడ అమ్మవారు ఒక చేతిలో ఖడ్గంతో మరో చేతిలో భరిణితో దర్శనమిస్తారు. బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి చరిత్ర తెలుసుకుందాము. బల్కంపేట ఎల్లమ్మ వైభవము 15వ శతాబ్దం నాటి నుంచి ఉందని భక్తుల నమ్మిక. పరశురాముని తల్లి రేణుకాదేవి అవతారమే ఎల్లమ్మ తల్లిగా చెప్తారు. బాలా త్రిపుర సుందరిగా కూడా ఎల్లమ్మను భావిస్తారు. మరికొందరు ఎల్లమ్మను బాలాంబికగా పిలుస్తారు. రాను రాను బాలాంబికగా కొలువైన ప్రాంతం బల్కంపేటగా మారిందని చెప్తారు. ఈ ఆలయంలో ఉన్న బావిలోని నీటిని
పవిత్ర తీర్థంగా స్వీకరిస్తుంటారు. పూర్వం ఇక్కడ ఒక బావి ఉందని, దాని మధ్యలో అమ్మవారు ఉండేవారని, బావి పైభాగంలోని మంటపంలో అఖండ జ్యోతి నిత్యం వెలుగుతూనే ఉంటుందని స్థల పురాణము. బావి మధ్యలో కొలువై ఉండడంతో గతంలో దూరం నుంచే అమ్మవారిని దర్శించుకునేవారంట. అయితే నిజాం నవాబుల కాలంలో పనిచేసిన శివరాజ్ బహదూర్ చొరవతో ఈ ఆలయాన్ని పునర్నిర్మించినట్టు తెలుస్తున్నది. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి చరిత్ర తెలుసుకుందాము. భాగ్యనగర్లో ఆధ్యాత్మిక శక్తి కేంద్రం లాల్ దర్వాజా సింహవాహిని ఆలయము. 1908లో నగరాన్ని మూసీ నది వరదలో ముంచెత్తింది. నీళ్లు చామ్నార్ మైసమ్మ గుడి వరకు చుట్టుముట్టాయి. నగర ప్రజల జీవనం అతలాకుతమైనది. అప్పుడు హైదరాబాద్ సంస్థానం ప్రధానమంత్రిగా ఉన్న మహారాజా కిషన్ ప్రసాద్ నిజాం నవాబ్ మీర్ మహబూబ్ అలీ ఖాన్ దగ్గరకు వెళ్ళి చామ్నార్ సమీపంలోని లాల్ దర్వాజాలో సింహ వాహిని మహంకాళి అమ్మవారు ఉందని, ఎంతో మహత్ గల ఆ అమ్మవారికి పూజలు నిర్వహిస్తే మూసీ నది శాంతిస్తుందని సూచించారంట. దాంతో నిజాం నవాబు మహంకాళి అమ్మవారికి మేలి ముత్యాలను, పసుపు, కుంకుమ, గాజులు సమర్పించి పూజ నిర్వహించారంట. బంగారు చేటలో పసుపు, కుంకుమ, గాజులు, ముత్యాలను మూసీ నది ప్రవాహానికి సమర్పించారంట. వరద తగ్గుముఖం పట్టడంతో ఆనాటి నుంచి ఏటా లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారికి బోనాలు సమర్పించే సాంప్రదాయం వచ్చిందని పెద్దలు చెబుతారు.